కొలంబో టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కె కేశవరావు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గా గార్లపాటి శ్రీనివాసులు ఎన్నిక. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్. గద్వాల్ ఎమ్మెల్యేని సన్మానించిన కౌన్సిలర్లు, నాయకులు. బీహార్లో పిడుగుల వర్షం, 9 మంది దుర్మరణం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు. కేసీఆర్ సంచలన నిర్ణయం, ఇక నుండి బీఆర్ఎస్ పార్టీలో యువతకు పెద్దపీట. కేటీఆర్ ఆదేశాలతో నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తా. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కె కేశవరావు నియమితులయ్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేకేను సలహాదారుడిగా రేవంత్ ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో పరోక్ష పాలనకు ఆంధ్ర నాయకుల కుట్ర. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 2014 నుండి 18 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాల విభజన చట్టాలలోని అంశాలు పరిష్కరించడానికి చొరవ చూపని చంద్రబాబు నేడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే విభజన అంశాలు గుర్తుకు వచ్చి తెలంగాణ రావడం వెనుక కుట్ర ఉందని, పరోక్షంగా తెలంగాణ పాలించడానికి వేస్తున్న అడుగులు అని తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమస్యల కోసం వస్తున్న చంద్రబాబుకు పెద్ద ఎత్తున తోరణాలు, ఫ్లెక్సీలు కట్టి స్వాగతం పలకడంతో మరోసారి తెలంగాణను కబలించడానికి అని అన్నారు. హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది. సూర్యాపేట బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదిలో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని, అడిగితే డిగ్రీ విద్యార్థులు అని చూడకుండా తమను కొడుతోందని నిరసన తెలిపారు. విద్యార్థులలో నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. జరగమ్మా ఒకటే ఆల్కహాల్ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి.
అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా, చూపిస్తాం. దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్ మేము. ఎన్నడు నైట్ సార్, నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఇంకా వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్ లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్? అమ్మాయిలు అసలు ఇది చాలా మంది రాశారు మేడం, చాలా ఏం పని అసలు ఎందుకు వెళ్తారు? మేడం పర్మిషన్ లేకుండా అయినా కూడా అసలు అట్లా రూమ్ ఓపెన్ చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాసులు ఆత్మహత్య యత్న కేసులో సిఐ జితేందర్ రెడ్డి సహా 4 కానిస్టేబుళ్లపై కేసు నమోదు. కులం పేరుతో తన భర్తని ఆ 4 వేధించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కృష్ణవేణి సిఐ జితేందర్ రెడ్డిని ఐజీ కార్యాలయానికి 4 కానిస్టేబుళ్లను భద్రాద్రి ఎస్ఐ కార్యాలయానికి అటాచ్ చేసిన పోలీసులు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే తనయుడు సాయి సాకేత్ రెడ్డికి గద్వాల సీనియర్ నాయకులు కౌన్సిలర్లు గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మురళి, గద్వాల నియోజకవర్గ నాయకులు జంబు రామన్ గౌడ్, విజయ్ కుమార్, శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, చక్రధర్, ఉరుకుందు, శివారెడ్డి, వెంకటన్న గౌడ్, చంద్రశేఖర్, గోపి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. బాల్తల్ పహల్గం మార్గంలో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. శనివారం భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతతో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్నాథ్ యాత్ర గుహ శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్టంగా 15 degrees Celsius వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 degrees Celsius కు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా పలు అంశాలు ఇంకా పెండింగ్ లో ఉండడంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీంతో పెండింగ్ సమస్యలు కొలిక్కి వస్తాయా లేదా అని 2 రాష్ట్రాల ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. విభజన సమస్యలకు ముగింపు పలికేందుకు 2 ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠత నెలకొంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకాన్ని బహుకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి, గురు, శనివారాల్లో వాస్కోడిగామా నుంచి బయలుదేరుతుంది. కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, ఎంబీఎన్ఆర్, గద్వాల్, కర్నూలు, సిటీ, డోన్, గుంతకల్ తదితర స్టేషన్లో ఆగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బీహార్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల పిడుగులు పడుతున్నాయి. ఈ పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో జహానాబాద్, మాదేపూర్, ఈస్ట్ చంపారణ్, రోహతాస్, సరాన్, సుపౌల్ జిల్లాలు ఉన్నాయి. జహానాబాద్ జిల్లాలో 3, మాదేపూర్ జిల్లాలో 2, ఈస్ట్ చంపారణ్, రోహతాస్, సరాన్, సుపౌల్ జిల్లా నుంచి ఒక్కొక్కరు చొప్పున
పిడుగుపాట్లకు బలయ్యారు. ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించారు. ప్రజలు విపత్తు నిర్వహణ విభాగం అధికారుల సూచనలు పాటించాలని సీఎం సూచించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపల్లి ఆంజనేయులు మరియు మధు హరిలు. శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిసిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడితో పాటు మిగతా వారు మాట్లాడుతూ గద్వాల అభివృద్ధికై పాటు పడాలని, గద్వాల నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు. ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల పట్టణ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపల్లి ఆంజనేయులు. తెలంగాణలో రాగల 5 రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రాభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో వానలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో కుటుంబ వివరాలు సవరణ సరిచేసుకున్నట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డులో తప్పులు సరిచేసుటకు, కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేసుటకు, పెళ్లి అయిన యువత అత్తవారింట్లో రేషన్ కార్డులో పేరు యాడ్ చేసుటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. రేషన్ కార్డులో సవరణలు చేయుటకు కుటుంబ యజమాని బ్యాంక్ పాస్ పుస్తకం లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు జిరాక్స్లు తీసుకొని అందుబాటులో ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్లగలరని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి జిల్లాల వారీగా విశ్లేషణ చేపట్టనున్న గులాబీ దళం ఇటీవల లోక్సభ ఎన్నికల్లోనూ ఓడిపోవడంపై లోతుగా విశ్లేషణ జరిపింది. పార్టీ నాయకులు, కేడర్లతో పాటు వివిధ సంస్థల వర్గాల నుంచి అందిన నివేదికలు, సమాచారాన్ని క్రోడీకరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొందరు కీలక నేతలతో సారాంశాన్ని పంచుకున్నారు. దశాబ్ద కాలంగా పార్టీ పాలన పరంగా దొర్లిన తప్పులు, పొరపాట్లకు సంబంధించి ఈ నివేదిక ద్వారా అనేక సూచనలు అందిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకునే మార్పులు, బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే కోణంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే లోతుగా చర్చించారు. సంస్థాగతంగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన అధినేత కేసీఆర్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నేతలకు పార్టీ బాధ్యతలు, పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీలో ప్రధాన పదవులు వారికే. ఉద్యమంలో అండగా నిలిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో తిరిగి దోస్తీకి కసరత్తు. ఇప్పటికే కొందరితో సమావేశమై చర్చిస్తున్న పార్టీ కీలక నేతలు. దీనిపై వచ్చే నెలలో ఘనంగా పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించే యోచనలో కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు అన్నారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు నందు బాసు హనుమంతు నాయుడు నివాసం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ, నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, ఎలాంటి పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ మరియు కేటీఆర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని వారు మీడియాతో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని బాసు హనుమంతు నాయుడు అన్నారు. గద్వాల్ నియోజకవర్గంలోని కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు నియోజకవర్గంలో గత 10 రోజుల నుంచి జరుగుతున్న తీవ్ర పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఉన్నాయి కాబట్టి అవి జరదించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మేము గత ఉద్యమ కాలం నుంచి 2012 అప్పుడు మాజీ ఎమ్మెల్యే గట్టిలూరు ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో తేరు మైదానంలో జాయిన్ అయినాం.
అప్పటి నుంచి ఇన్ఛార్జిగా కూడా మా కుటుంబానికే ఉన్నది. అప్పుడు తదితర కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ కూడా వేరే మన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయినా మేము ఆ పార్టీలో పనిచేస్తూ ఇప్పటి వరకు కూడా గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా మేము అదే పార్టీలో కొనసాగాలని, ఇంకా కూడా ముందు కూడా మేము బీఆర్ఎస్ తోనే సంబంధం, కేసీఆర్ తోనే ఉండాలని ఆయన పాదయాత్ర ఆడియన్స్ లో చేస్తుంటే కూడా అప్పటి నుంచి కూడా మేము ఆయన వెనుకలే ఉన్నాం. మేము ఆ పార్టీలో పదవులు పొందినాం. 2 సార్లు జడ్పీటీసీగా, సర్పంచ్గా ఇక్కడ రాజకీయ పదవులు అనుభవించినాం. కాబట్టి నిన్ననే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే పోయినందుకు పార్టీ కాలైందని అంటున్నారు. కాబట్టి అందరు కూడా ప్రతి ఊరు నుంచి మీరు ఉండండి, పార్టీని బలపరుచుకొని కార్యకర్తలు ఇష్టానుసారం వాళ్ళు కోరికను మనం దాన్ని ఏదో వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా చేసినాము. చాలా మటుకు కూడా బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన 8 నెలలు కావస్తున్న ఒక్క హామీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చలేదని కార్యకర్తలు, ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏదైనా పథకం వచ్చిందంటే రైతు బంధు దుడ్లు, కేసీఆర్ దుడ్లు అంటారు. వాటర్ వస్తే మిషన్ భారత్ కేసీఆర్ నీళ్ళు రాలేదంటారు. ఈ రోజు కూడా మొన్ననే మేడుకుందోలు అజలగా చూసినాం. కేసీఆర్ వాటర్ వస్తలేదు, కేసీఆర్ కరెంట్ వస్తలేదు అంటే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని మాత్రం ఎవరు అనుకుంటలేరు. తప్పిదం వలన ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి అందుకే ఏ పథకం మొదలుపెట్టినా కాంగ్రెస్ పథకం ఫెయిల్ అయిందని కూడా మేము చెప్తున్నాం. ఒక బస్సు పెడితే బస్సు అది అంత వాళ్ళు కొట్టుకోవడమే సరిపోయింది. ఈ రోజు రైతు భరోసా అన్నాడు, ఇంతవరకు ఏదా రుణమాఫీ అంటున్నాడు, అన్ని తగ్గిస్తా అంటున్నాడు. కాబట్టి అటువంటి గవర్నమెంట్ లో పోయినారు. కాబట్టి వాళ్ళ ఇష్టం మనకు అనవసరము. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని మేము మనస్ఫూర్తిగా కొనసాగిస్తామని, ఇంకా ముందు కూడా ఈ పార్టీతోనే మా అనుబంధాలు ఉంటాయని, కేసీఆర్ అడుగు జాగ్రత్తలు నడుస్తామని, ఎప్పుడు కూడా ఆయన ఆదేశానుసారం మేము నడుచుకుంటూ ఉంటామని, మేము పార్టీ ఉన్నా, పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా, ఈ రోజు పార్టీ అధికారం లేనప్పుడే మేము ఉద్యోగం చేసినాం. ఇక్కడ మోనేష్ మేము ఉన్నాం. రైలు రోక రాష్ట్ర రోకలు కూడా పాల్గొన్నాం. ఎందుకంటే ఆ రోజు పాల్గొన్నాము ఉద్యమంలో, మా న్యాయంలో తెలంగాణ సాధించుకున్నాము. ఆ రోజు ఏదో అనివార్య కారణాలలో మా కుటుంబానికి ఆ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ రాలేదు. కాబట్టి ఈ రోజు కూడా 2 పర్యాలు కూడా ఎమ్మెల్యేకి సహకారం మా సహాయంతోనే ఈరోజు 2 సార్లు కూడా ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. మా సహాయంతోనే ఆయన ఎమ్మెల్యే కావడము, మేము కూడా ఆయనకి సపోర్ట్ పూర్తి మద్దతుగా, ఎందుకంటే పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ పూర్తి మద్దతుగా ఆయన గెలుపు కారణం మొదటి వ్యక్తిగా నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆయన గెలుపులో చెప్పాను మనతో నవ్వుతున్నావు కానీ చెప్తలేవేమి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు నియోజకవర్గంలో గత 10 రోజుల నుండి జరుగుతున్న తీవ్ర పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఉన్నాయి. కాబట్టి అవి తెరదించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మేము గత ఉద్యమ కాలం నుంచి 2012 అప్పుడు మాజీ ఎమ్మెల్యే గట్టిలూరు ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో తేరు మైదానంలో జాయిన్ అయినాం. అప్పటి నుంచి ఇన్ఛార్జిగా కూడా మా కుటుంబానికే ఉన్నది. అప్పుడు తదితర కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ కూడా వేరే మన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయినా మేము ఆ పార్టీలో పనిచేస్తూ ఇప్పటి వరకు కూడా గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా మేము అదే పార్టీలో కొనసాగాలని, ఇంకా కూడా ముందు కూడా మేము బీఆర్ఎస్ తోనే సంబంధం, కేసీఆర్ తోనే ఉండాలని ఆయన పాదయాత్ర ఆడియన్స్ లో చేస్తుంటే కూడా అప్పటి నుంచి కూడా మేము ఆయన వెనుకలే ఉన్నాం. మేము ఆ పార్టీలో పదవులు పొందినాం. 2 సార్లు జడ్పీటీసీగా, సర్పంచ్గా ఇక్కడ రాజకీయ పదవులు అనుభవించినాం. కాబట్టి
నిన్ననే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే పోయినందుకు పార్టీ కాలైందని అంటున్నారు. కాబట్టి అందరు కూడా ప్రతి ఊరు నుంచి మీరు ఉండండి, పార్టీని బలపడని కార్యకర్తలు ఇష్టానుసారం వాళ్ళు కోరికను మనం దాన్ని ఏదో వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా చేసినాము. చాలా మటుకు కూడా బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన 8 నెలలు కావస్తున్న ఒక్క హామీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చలేదని కార్యకర్తలు ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏదైనా పథకం వచ్చిందంటే రైతు బంధు దుడ్లు కేసీఆర్ దుడ్లు అంటారు, వాటర్ వస్తే మిషన్ భారత్ని కేసీఆర్ నీళ్ళు రాలేదంటారు. ఈ రోజు కూడా మొన్ననే మేడుకుందోలు ఐజాలుగా చూసినాం, కేసీఆర్ వాటర్ వస్తలేదు, కేసీఆర్ కరెంట్ వస్తలేదు. అంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని మాత్రం ఎవరు అనుకుంటలేరు. తప్పిదం వలన ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి అందుకే ఏ పథకం మొదలుపెట్టినా కాంగ్రెస్ పథకం ఫెయిల్ అయిందని కూడా మేము చెప్తున్నాం. ఒక బస్సు పెడితే బస్సు అది అంత వాళ్ళు కొట్టుకోవడమే సరిపోయింది. ఈ రోజు రైతు భరోసా అన్నాడు, ఇంతవరకు ఏడా రుణమాఫీ అంటున్నాడు, అన్ని తగ్గిస్తా అంటున్నాడు. కాబట్టి అటువంటి గవర్నమెంట్ లో పోయినారు కాబట్టి వాళ్ళ ఇష్టం మనకు అనవసరము. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని మేము మనస్ఫూర్తిగా కొనసాగిస్తామని, ఇంకా ముందు కూడా ఈ పార్టీతోనే మా అనుబంధాలు ఉంటాయని, కేసీఆర్ అడుగు జాగ్రత్తలు నడుస్తామని, ఎప్పుడు కూడా ఆయన ఆదేశానుసారం మేము నడుచుకుంటూ ఉంటామని, మేము పార్టీ ఉన్నా, పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఈరోజు పార్టీ అధికారం లేనప్పుడే మేము ఉద్యమం చేసినాం. ఇక్కడ మోనేష్ మేము ఉన్నాం, రైలు రోక రాష్ట్ర రోకలు కూడా పాల్గొన్నాము. ఎందుకంటే ఆ రోజు పాల్గొన్నాము ఉద్యమంలో, మా న్యాయంలో తెలంగాణ సాధించుకున్నాము. ఆ రోజు ఏదో అనివార్య కారణాలలో మా కుటుంబానికి ఆ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ రాలేదు. కాబట్టి ఈ రోజు కూడా 2 పర్యాలు కూడా ఎమ్మెల్యేకి సహకారం మా సహాయంతోనే ఈరోజు 2 సార్లు కూడా ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. మా సహాయంతోనే ఆయన ఎమ్మెల్యే కావడము, మేము కూడా ఆయనకి సపోర్ట్ పూర్తి మద్దతుగా, ఎందుకంటే పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ పూర్తి మద్దతుగా ఆయన గెలుపు కారణం మొదటి వ్యక్తిగా నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆయన గెలుపులో అంజనేయులు కూడా ఫోన్ చేసినారు, పూర్తి మద్దతు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు అందరూ ఐక్యంగా వచ్చి సమావేశం పెట్టచ్చు. అంటే ఇప్పుడు నాదో చెప్తున్నా, ఈ ఫోన్లకు సమాధానం చెప్పాలంటే నాకు వచ్చే ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. రాండి అనే నలుగురు కూడా ఐక్యంగా ఉండి చేస్తే పక్క కార్యకర్తల మీటింగ్ తొందరలో పెడుతున్నాం. తొందరలో కూడా కేటీఆర్ హరీష్ రావు వస్తున్నారు. వచ్చింది కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి చెప్తుంది. పార్టీలో ఉన్నాము, పార్టీ నుండి సంస్కృతి స్థానం ఉంటుంది. సరే అప్పుడే మోసపోయినాము అది చెప్తున్నారు. ఏదో జడ్పీ చైర్మన్ వచ్చేది ఎలక్షన్లో జడ్పీ చైర్మన్ కొరకు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీ అధికారం లేదు, మేము జడ్పీ చైర్మన్ పోస్టులు అనేది జడ్పీ చైర్మన్ కావాలి, మేము ఖచ్చితంగా ఇక్కడ రండి, మేము ఇస్తామని కూడా హామీ వస్తుంది. ఏ పార్టీ నుండి? కాంగ్రెస్ నుంచి కూడా. మేము అధికార పార్టీ అవసరం లేదు, మాకు బీఆర్ఎస్ లోనే కొనసాగాలి అనేది మా ఉద్దేశం. ప్రజలకు అండ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా ఉండి గతంలో ఉన్నాము, అప్పుడున్నాము, ఇప్పుడున్నాం, మళ్ళీ ఎప్పటికీ కూడా ఉంటామని చేస్తున్నారు. ఉన్నానని చెప్పడానికి వేరే ఉద్దేశం లేదు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పడానికి ఇది కాదు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిండ్రు. అవును, ఆ నేపథ్యం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసినాము, ఎమ్మెల్యే కావాలా, టికెట్ ఇస్తే వస్తాం లేకుంటే రామని చెప్పినాం. ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, పక్క ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డిని గద్వాల్ ఎమ్మెల్యేగా నిలబెడతాము అని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వాళ్ళు కూడా అట్లనే గెలిపించారు. మొన్న ఇంత వ్యతిరేకత ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ విన్ అయినా కూడా ఒక 15 నుంచి 405 అంటే ఓన్లీ విలేజ్ ఒకటి చూసుకుంటే 400 మెజార్టీ ఇచ్చింది. అంటే మొత్తం బీజేపీనే వచ్చింది. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్ లో కూడా మా ఊరు మెజార్టీ. ఎప్పుడు ఏ ఎలక్షన్ చూసినా గట్ట మండలమే మెజార్టీ. పోయినసారి ఎలక్షన్ అనుకో, ఈ ఎలక్షన్ అనుకో, ఊరు అనుకో, మండలం అనుకో, ఏదన్నా అనుకో.
విధంగా ఎమ్మెల్సీ వాల్మీకి ఇస్తామన్నారు కానీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఎక్కడ ఇస్తామన్నారు. అంతకుముందు చెప్పినాడు వాల్మీకులకు ఇస్తాము. ఆ బహిరంగ సభలో చెప్పి కూడా మళ్ళీ ఫోన్ వనపర్తి మీటింగ్ లో కూడా చెప్పిండు, వీడియో కూడా ఉంది, అది ఖచ్చితంగా గట్టి మేము ఫ్యామిలీకి ఇస్తాము. అంటే గట్టు భీముడు ఫ్యామిలీలో మీరు ఒక్కరే కాదు కదా, ఇంకా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఇచ్చినా కూడా సపోర్ట్ మాకే కదా, చేస్తాం. ఎవరికైనా ఓకే. కాంగ్రెస్ లో ఉంది కదా గట్టు తిమ్మప్ప, మరి అదే కాదని మీరు ఈ పార్టీ అది మీకు తెలియాలి, ఎవరికి ఎట్లా వచ్చింది మీకు తెలియదు, అన్ని తెలుసుకోవాలి. కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, జై తెలంగాణ. జై కేసీఆర్ భాషా మంత్రి నాయకత్వం, భాషా మంత్రి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.